మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. అన్ని దేవస్థానంలో భగవంతులని ప్రార్థించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ సంవత్సర కాలం విజయోత్సవాలను కానివ్వండి కోరుకుంటూ భగవంతుడు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగింది. రుద్రేశ్వర స్వామి దేవాలయంలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు కొండా సురేఖ గారి ఆదేశానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలి, మానసిక ప్రశాంతతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక భావంతో ప్రజలందరి క్షేమం కొరకు ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ దేవాలయం లోపల శ్రీవల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిర్వర్తించడం జరిగింది. కావున భక్తులు కూడా వందల సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.